నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ అసలు రాజకీయాలకి వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఫస్ట్ వాస్తు జ్యోతిష్యం కంటే కూడా అతి ముఖ్యంగా ఉండే సంబంధం ఏమిటంటే ఆ యొక్క నాయకుడు ప్రజలకి ఏదైనా చేయగలడు అనిపిస్తే అది నిజమైన సంబంధం. ఫస్ట్ ఏదైనా చేస్తాడు అనుకుంటేనే ఓటేస్తాం మనం, అంతే కదా. లేదా గతంలో ఉన్న డెవలప్మెంట్స్ని చూసైనా ఓటేస్తాం. పలానా నాయకుడు వచ్చాడంటే ఒక 5 years 10 years వచ్చాడు, వచ్చిన తర్వాత అతను ఈ డెవలప్మెంట్స్ తీసుకొచ్చాడు, సో వి బిలీవ్ చేస్తున్నప్పుడు ఆయన్నే ఎన్నుకోవాలని. అది ఫస్ట్. ఇక మీరు వాస్తు గురించి అడిగారు కాబట్టి చెప్తాను. కొంతమంది రాజకీయ నాయకులు నేను వాస్తులు చూసిన మాట ఉంది, కాకపోతే నేను పెద్దగా ప్రచారం చేసుకోను. ఒకసారి మాత్రం తెలుగుదేశం పార్టీలో అప్పటికే ఆయన పోటీ చేసి ఓడిపోయారు పాపం. ఓడిపోయి ఫ్రస్ట్రేషన్లో ఉండి నాకు అనుకోకుండా నాకు ఫోన్ చేయడం జరిగింది. నాకు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నేను చెప్పానేమండి ఇప్పుడు పరిస్థితి మీకు ఎట్లా ఉంది, బట్ మీ ఇంట్లో ఏమైనా ఈ డైరెక్షన్స్లో ఇవి ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ నేను చెప్పలేనండి, మీరు ఒకసారి వచ్చి చూస్తారంటే మీరు రాండి, మీకు నేను టికెట్స్ అది బుక్ చేస్తాను, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను, రానుకోండి, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అంటే వెళ్ళాను. నేను చెప్పాను, ముందే చెప్పాను, ఏమంటే మీరు ఒక సూర్యుడి బొమ్మ ఒకటి ఈస్ట్లో పెట్టుకోండి. బట్ హీఈస్ వెరీ జెన్యూన్ పర్సన్, రాజకీయ నాయకుడే కానీ అతను, బట్ డౌన్ టు ఎర్త్ చెప్పాలంటే, డౌన్ టు ఎర్త్, చాలా మంచి వ్యక్తి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు ఆయన. అప్పుడు నేనేం చెప్పానంటే ఈస్ట్లో ఒక సూర్యుడు బొమ్మ ఒకటి పెట్టండి, అండ్ నార్త్ ఈస్ట్లో మీకు ఎలక్షన్స్ టైంకి ఒక తల్వార్ అంటారు చూసారు, పెద్ద కత్తిలా ఉంటుంది, అదొకటి పెట్టి ఎలక్షన్స్ అయిపోయి తీసేసేయండి మీకు అని చెప్పారు. అది ఎక్కడ పెట్టాలనేది నాకు ఐడియా లేదు, ఆ సూర్యుడు బొమ్మ ఎక్కడ కొంటారో లేదు, మీరే పట్టుకొచ్చేసేయండి ఫ్లైట్లో, నేను దానికి ఛార్జెస్ ఏమున్నాయో కూడా నేను మీకు పే చేసేస్తాను కావాలంటే అంటే వెళ్ళాను. నేను వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైందంటే అమ్మ కొత్తగా ఆయన ఇల్లు కట్టుకున్నాడు, అంతకుముందు ఉండే ఇల్లు వేరు. సూర్యుడు తూర్పు కారకుడు, అక్కడ కట్ వచ్చింది వాళ్ళకి, దానివల్ల ఆయన ఓడిపోయాడు యాక్చువల్గా. అప్పుడు నేను ఏం చేశానంటే ఇట్లా కట్ వచ్చిందండి, దీన్ని కొంచెం సెట్ చేసుకొని సూర్యబొమ్మ కనుక పెట్టుకున్నట్లయితే ఈ దోషాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు రాజ్యం వెళ్ళాలంటే మీ జాతకం కొంత పనిచేస్తే మీ వాస్తు మీరుండే నివాసం కూడా కొంతవరకు పనిచేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఆ నివాసం ఏదైతే ఉందో అది మీకు కరెక్ట్గా సెట్ అవ్వాలి. సెట్ కాకపోతే ఏమవుతుంది, పేరు వర్గురీత్యా మీరుండే సింహద్వారం సెట్ అవ్వకపోయినా, అలాగే మీకు ఇంట్లో రాజ్యం వెళ్ళడానికి సూర్యబలం పెరగాలి. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఎనర్జీ కావాలంటే అలాగా, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకి మెడికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలి, నేనున్నాను ఆస్ట్రాలజీ అని వాస్తు శాస్త్రాల యొక్క ఇది ఎక్కువగా ఉండాలి, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి కొత్తవి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటే సాఫ్ట్వేర్స్ గురించి తెలుసుకోవాలి, అంతే కదమ్మా. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారంటే ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనే పాయింట్స్ మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు మీరు. అప్పుడే మీరు అడిగే ప్రశ్నలు కానీ కనెక్ట్ అవుతాయి ఏ రంగంలో ఉండేవాళ్ళకి. అలాగే దానికి పర్టికులర్ ప్లానెట్ ఉంటుంది. అలాగే ఎట్లా అంటే ఇప్పుడు అదే రాజకీయ నాయకులు కాకుండా ఒక ఉదాహరణకి ఒక బిజినెస్ పీపుల్ ఉన్నాడు అనుకోండి, మా బిజినెస్ మ్యాన్, ఆయనకు అప్పుడు ఏంటంటే ఈస్ట్, సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ బాగుండాలి వాళ్ళకి. ఇవి పాడైతే బిజినెస్ రాణించదు వాళ్ళకి. అవి దెబ్బతింటాయి. కొంతమంది ఇళ్లలో ఏమవుద్దంటే అక్కడే ఏదో వాష్రూమ్స్ పెట్టడమో బాత్రూమ్స్ పెట్టడమో, అక్కడ వేసే కలర్స్ రాంగ్ కలర్స్ వేయడమో, అపోజిట్ కలర్స్ వేయడమో జరుగుతూ ఉంటుంది. అప్పుడు అది రాణించదు. అయితే మీరు నిజంగా కనుక నేను ప్రజలకి ఏదో చేయాలి అనేటువంటి దృక్పథంతో ఉంటూ గెలవలేకపోతున్నాను, ఎంత ప్రయత్నం చేసినా గెలవలేకపోతున్నాను, ఏమిటి నా టైం ఇట్లా ఉందా అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే, మీలో నిజాయితీ ఉంది, ప్రజలకు నిజంగా నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను, తద్వారా నేను కీర్తి సంపాదించుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఒకటి ప్రజలకు చేసిన తర్వాత నువ్వు కీర్తి సంపాదించుకోవడంలో తప్పేం లేదు, ఆటోమేటిక్గా వస్తుంది కూడా. అనుకునే వారికి నేను ఇచ్చే సజెషన్ ఒకటి, రాజకీయాల్లో ఉండేటువంటి వారికి ఫస్ట్ మీరు ఈస్ట్ సైడ్ చెక్ చేసుకోండి, ఈస్ట్ ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే ఈస్ట్ తూర్పుకి సూర్య భగవానుడు కారకుడు. ఈ రాజకీయాలు కానీ గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా, గవర్నమెంట్ ఫామ్ చేయాలన్నా, ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలన్నా తూర్పు భాగం పాడైతే వాళ్ళు రాణించలేరు. అంటే కొంతవరకు వెళ్ళినా ఎక్కడో దగ్గర వాళ్ళకి బ్రేక్ పడుతూ ఉంటుంది, బికాజ్ ఆఫ్ ఆ గృహ వాస్తు వాళ్ళకి సపోర్ట్ చేయదు. దాని తర్వాత నేను ఇందాక ఏదైతే చెప్పానో పెట్టిన తర్వాత ఆయన సక్సెస్ కూడా అయ్యాడు. ఆయన సక్సెస్ అయ్యారు కూడా, అందులో ఎటువంటి డౌట్ లేదు. అప్పుడప్పుడు నాకు టచ్లో కూడా ఉంటుంటారు. అయితే నేను అనేది ఏంటంటే
ఏదైతే ఈ తూర్పు పాడైపోయిన ఇళ్లల్లో ఉండి మీరు ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నం విఫలం అయిపోతూ ఉంటుంది. అంటే ప్రయత్నం సఫలీకృతం అవ్వదు, ఎంత కష్టపడి వేస్ట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు జాతకంలో కూడా రాజకీయ యోగాలు ఉంటాయి. బట్ అది టైం కూడా ఉంటుంది దానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫెయిల్ అయ్యారు ఉదాహరణకి పోయిన ఎలక్షన్స్లో. అలాంటి రాజకీయ యోగం లేదని కాదుగా. అంతకుముందు మనకి ఉమ్మడిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎంతకాలం ఆయన సీఎంగా చేశారు. డివిజన్ అయ్యాక ఫస్ట్ ఆయన అయ్యారు. అలాంటి యోగం లేదని ఎట్లా అంటాం? పర్టికులర్ టైం మీకు నడుస్తున్న మహాదశ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అది కూడా చూసుకోవాలి. అది చూసుకుంటూ వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు ఎవరైతే ఈ యొక్క ఉత్తర ఈశాన్యము, తూర్పు భాగము ఇవి మెయిన్గా చూసుకోవాలి. తూర్పు ఈశాన్యం కూడా చూసుకోవాలి కొంతవరకు. చూసుకొని ఆ పర్టికులర్ స్థానాల్లో ఉత్తర ఈశాన్యంలో పర్టికులర్గా ఏంటంటే సింహం బొమ్మ ఉండాలంటుంది శాస్త్రం. ఎందుకంటే రాజ్యాన్ని కూడా ఉత్తర ఈశాన్యం రూల్ చేస్తూ ఉంటుంది, రాజకీయ సంబంధించినటువంటిది. అందుకే సింహం బొమ్మ ఇద్దరికి పెట్టిస్తాం. ఎవరు రాజకీయాల్లో బాగా రాణించాలనుకోండి ఉత్తర ఈశాన్యంలో సింహం బొమ్మ పెట్టి ఆ యొక్క హాల్ సెంటర్ని చూడాలి. అది మీకు పాతకాలంలో రాజుల దగ్గర ఉండేవి మీరు గమనించండి, సింహం బొమ్మలు ఎక్కువగా ఉండేవాళ్ళు. మీరు గమనించండి, పాత వాటిలో సినిమాలు చూపిస్తుంటారు, ఏమిటి సింహం బొమ్మలు పెట్టుకున్నారనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ వాస్తుపరమైనటువంటి అది రూల్ చేయడానికి. అలాగే ఎవరికైనా ఇంట్లో ఎక్కువ అనారోగ్యం ఉన్న ఉత్తర ఈశాన్యంలో సింహం బొమ్మ పెట్టమని చెప్తాం. అనారోగ్యం తగ్గుతుంది. ఎందుకంటే సింహం అనేటువంటిది మనకి జ్యోతిష్శాస్త్రరీత్యా సహజ పంచమ స్థానంలోనే రాజకీయం ఉంటుంది, పంచమ స్థానంలోనే ఆరోగ్యం ఉంటుంది. అందుకని ఆరోగ్యంగా ఉండడానికి అండ్ రాజకీయంగా ఉండడానికి, మైత్రిత్వంగా ఉండడానికి, రూల్ చేయడానికి. ఈ అడవికి రాజు ఎవరు? సింహమే కదా. అందుకని రూలింగ్ చేయగలగాలి, కమాండింగ్ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ చేయగలగాలి. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ దెబ్బతినకూడదు అన్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంచుమే ఉన్నట్టుగా అంటే ఈస్ట్ ఆల్మోస్ట్ లైట్ గ్రీన్ కలర్ ఉండేలా మెయింటైన్ చేయడము, నార్త్ కంప్లీట్గా వైట్ ఉండేలా మెయింటైన్ చేయడం చేస్తే కూడా దీని ప్రభావం అనేటువంటిది పాజిటివ్గా పెరుగుతుంటుంది. ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది. ఇంకొకటి చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, మొన్న నేను మన అసెంబ్లీది ఉంది కదా, అది కట్టినప్పుడు కూడా నేను చూశాను యాక్చువల్గా. అరే వీళ్ళు పదం తప్పు పెట్టారేంటి అనిపించింది చూసినప్పుడు. తప్పు పదం పడింది యాక్చువల్గా అక్కడ. ఇదేంటి ఎంట్రన్స్ అమ్మా, ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్ తప్పు పడింది. ఆ తప్పు పదం పడింది ఏంటి అనుకుంటున్నా ఉన్నా, అంతట్లో అది ఎవరైతే ఉందామని చెప్పి నిర్మించుకున్నారో వాళ్ళు లేకుండా అయిపోయింది అనిపించింది. అంటే మనం వాళ్ళకి చెప్పలేము, అంత ఈజీ కాదు. ఏదో నాకు వాళ్ళ పరిచయాలు చెప్పేసి అంటుంటారు, అంత ఈజీ కాదు అది. ఏదో ఉత్తి మాటలు చెప్పకూడదు. కాబట్టి ఏంటంటే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సామాన్య ప్రజలు కూడా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మెయిన్ ఎంట్రన్స్ కనుక సరిగ్గా ఉంటే ఆ ఇంట్లో జీవించేటువంటి యజమాని దగ్గర నుంచి అందరూ హ్యాపీగా ఉంటారు. అంటే వీళ్ళకి కష్టాలు రావా అంటే నేను ఒకటి చెప్తాను. చాలామంది ఏమంటారంటే, కష్టాలు అందరికీ వస్తాయి కదా అంటే, వాస్తు బాగున్న ఇంట్లో ఉండే వ్యక్తి కష్టాలు వచ్చినా అధిగమించగలడు. వాస్తు బాలేని ఇంట్లో ఉన్న వ్యక్తి కష్టాలు వస్తే తట్టుకోలేడు. ఇప్పుడు ఖర్చు వచ్చిందమ్మా, వాస్తు బాలేని ఇంట్లో ఉన్న వ్యక్తి ఉన్నాడు, వాస్తు బాగున్న ఇంట్లో వ్యక్తి ఉన్నాడు, ఇద్దరికి ఒక ఖర్చు వచ్చింది. కానీ ఈ వ్యక్తి దగ్గర ఆ ఖర్చుని అంటే చేసినా సరే ఇబ్బంది పడలేనంత మనీ ఉంటుంది ఈ వ్యక్తి దగ్గర, ఈ వ్యక్తి దగ్గర ఉండదు. అంటే మనీ ఇవ్వదు పెద్దగా. వాస్తు బాలేని ఇంట్లో ఉన్నాడు, ఆయన పెద్దగా ధనం సంపాదించలేకపోతుంటాడు. ఒక కష్టం వచ్చింది, చతికిల పడతాడు. ఇక్కడ కష్టం వచ్చినా వెంటనే దాన్ని అంటే వెళ్ళిపోగలుగుతాడు. అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఏదో కార్ రిపేర్ అయింది, అబ్బా ఒకటేసారి ఇంత డబ్బులు ఏంటి అని అనుకోవాల్సిన పరిస్థితి ఉండదు. సరే ఏముంది పెడతానంటాడు, అట్లా ఉంటుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.